యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలము దేవుడు వాక్యం చెప్తున్న మాట అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుతున్నాం. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏది కొదువై ఉన్నట్లు మనుషులు చేతితో బడిన వాడు కాడు. ఇక్కడ మనం గమనిస్తే మనుషులందరికీ జీవమును ఊపిరిని సమస్తము దయచేసేవాడు. ఒక మనిషికి లోకములో, ఈ భూలోకములో సర్వమానవాళ్ళకి సమస్తము దయచేసేవాడు. దయచేసేటువంటి దేవుని సన్నిధిలో దేవుణ్ణి సేవించేవారు ఎంతమంది ఉన్నారు? ప్రభుని సేవించేవారు ఎంతమంది ఉన్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు జీవం ఆయనే. ప్రతి మనిషికి జీవాత్మను ఇచ్చింది ఆయనే. వాక్యం చెప్తున్న మాట, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని చెప్తారు. ఈరోజు ఈ మనుషులు అనేకమైన బలహీనతల్లో శరీరాన్ని శాపంగా మార్చుకొని, పాపానికి ఇంకా అప్పగించుకొని, బలహీనతలకు అప్పగించుకొని, లోకం అనేటువంటి శాపం అనే కాడి కిందకి వెళ్ళిపోతున్నారు. మూలవాక్యం చెప్తున్న మాట, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తము దయచేవాడు. ఎందుకంటే ఎజ్కేలు గ్రంథములో ఎజ్కేలుతో చెప్తారు ప్రభు 37వ అధ్యాయం 5వ వచనములో, ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలో నొక్కొక్కనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఇక్కడ ఎప్పుడైతే ఆ ఎండిపోయిన ఎముకలు, ఇజ్రాయేల్ యొక్క ఎముకలు ఎండిపోయిన ఎముకలుగా ఉన్నాయి, వాటినన్నిటికీ జీవాత్మను నేను అనుగ్రహిస్తానని చెబుతూ 6లోకి వచ్చేలకే చర్మము కప్పుకొని నరాలు ఇచ్చి మీ మీద మాంసము పొదిగించి చర్మము మీదను కప్పినట్లుగా మీలో జీవాత్మను వచ్చినప్పుడు మీరు బ్రతుకుదురు అని అప్పుడు యెహోవా ఇదిగో ఆయన అనగా మీరు తెలుసుకుందరని రాయి. ఇక్కడ వాస్తవానికి మూలవాక్యములో జీవమును ఆత్మయు సమస్తము ఆయనై ఉన్నారు. ఇక్కడ శిథిలమైపోయినటువంటి ఇజ్రాయేలుకు ఎండిన ఎముకలలో జీవం ఉన్నది. తిరిగి మరలా నరాలను సమకూర్చాడు. మళ్ళీ తిరిగి మరలా ఆయన ఇదిగో నరాలతో పాటు వారికి కండరాలు, వారికి మాంసమును సమకూర్చి ఇదిగో చర్మము కప్పి తిరిగి మరలా వాళ్ళని జీవముతో నిలబెట్టాడు ప్రభు. సమస్తము ఆయనలో ఉన్నది. ఈరోజు ప్రభు సన్నిధిలో నరుడు దేవుని సన్నిధిలో లోబడలేకపోతున్నాడు. లోబడలేనటువంటి బలహీనతలుగా ఉన్నారని వాక్యం చెప్తున్నటువంటి మాటలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్తము ఆయన మూలముగానే, ఆయనతో మనము నిబంధన కలిగి ఆయనలో మనము నిర్మించిన వారమని మనం తెలుసుకోవాలి. సామెతల గ్రంథములో 25వ అధ్యాయం 23వ వచనములో, ఉత్తరపు గాలి పుట్టించున్నది, ఇదిగో అక్కడ రాయబడిన మాట, కొండగలిగినటువంటి నాలుక కోపదోషము కలిగి ఉన్నదని చెప్తున్నారు. ఉత్తరపు గాలి అనేది వాన పుట్టించటానికి ఇక్కడ మనం గమనించాలి. ఉత్తరము నుండి గాలి వేస్తుందంటే అది వాన పుట్టించేటువంటిదని బైబిల్ చెప్తున్న మాట. అదే విషయంలో అంటాడు జ్ఞాని అయిన సొలొమోను, కొండెగాడి యొక్క నాలుకలు, కొండెగాడి మాటలు, కొండెగలిగినటువంటి మాటలు కోప దృష్టి కలుగు చేస్తుంటుంది. దుష్టత్వమునికి పాడు చేస్తున్నటువంటి అనుభవాల మధ్యలోకి వెళ్తుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఇక్కడ చెబుతున్నటువంటి ఈ మాటల్లో మనం చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే సర్వశక్తి కలిగిన దేవునితో నిబంధన చేసుకునేటువంటి అనుభవం అది.
కాబట్టి ఇక్కడ సామెతల్లో మనము చెప్పినటువంటి చేస్తున్నటువంటి మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనించి దేవుని సన్నిధిలో మనము ఆయన చేస్తున్నటువంటి చేతి పనివారమై ఉన్నాం. ఆయనలో జీవమును మనం పొందుకొని ఉన్నాం. ఆ జీవము కలిగిన దేవునికి ప్రతి మనుషుడు కూడా లోబడి ఉండాలని వాక్యం ఇక్కడ తెలియచేస్తూ పలుమార్లు హెచ్చరిక చేస్తున్నటువంటి మాటలు మనం గమనించాలని లేఖనాలు తెలియజేస్తున్నటువంటి విషయాలను మనము తెలుసుకోవాలి. చూడండి, పరమగీతములలో 4వ అధ్యాయములో 16వ వచనములో ఉత్తరపు దక్షిణపు ఉద్యానవనము మీద విస్తారించబడినటువంటి పరిమళ వాసన వ్యాపింపబడినట్లుగా నా ప్రియుడు తన ఉద్యానవనములో ప్రవేశించును గనుక తనకిష్టమైనటువంటి ఫలము నడతను భుజించునని ఇక్కడ చెప్తూ, ఇక్కడ సంఘం అనేది ఒక ఉద్యానవనం వంటిది. ఈ ఉద్యానవనము మీద ఉత్తరపు నుండి అంటే పరలోకము నుండి గాలి వీచుచున్నదంటే మీరు గమనించాలి. ఈ గాలి ఏ గాలి అనేది మనం చూస్తే పరిశుద్ధాత్మ యొక్క గాలి. పరిశుద్ధాత్మ యొక్క గాలిని వీచుచున్నప్పుడు ఆ ఉద్యానవనములో విస్తారమైనటువంటి పరిమళ వాసన వ్యాపించుతూ ఉంటుంది. సంఘములో ఉండవలసింది పరిమళ వాసన. పరిమళ వాసన అంటే ఈ బాహ్యమైనటువంటిది కాదండి, ఆత్మ సంబంధము ఇక్కడ మాట్లాడుతున్నా. సంఘములో పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఉండాలి. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు క్రింద ఉండాలి. పరిశుద్ధాత్మ యొక్క గాలి వేసినప్పుడు ఆ ఉద్యానవనం అనేటువంటి సంఘము అక్కడ పరిమళ వాసనగా వెదజల్లుచున్నప్పుడు తనకిష్టమైనటువంటి ఫలభరితముగా దేవుడు అక్కడ ఫలములు కలుగు చేస్తారు. వాక్యం ఇక్కడ తెలియజేస్తున్న మాట, వారు అన్ని విషయములో సంఘం అది, ఆ సంఘము జీవముతో నింపబడి ఉంటుంది, ఆ సంఘము వ్యాపించబడుతూ ఉంటుంది, ఆ సంఘము ఆశీర్వదించబడుతూ ఉంటుంది. అయితే ఆ గాలి వీసాలి. ఆ గాలి వీసాలంటే ఆ ఉద్యానవనం అనేది దేవుని యొక్క సంఘ సహవాసములో మనము చాలా జాగ్రత్తగా దేవుని ఆత్మ సంబంధమైన వారముగా కట్టుకోవలసినటువంటి అనుభవాలు చూపిస్తున్నాయి. ఎందుకంటే వాక్యములో కీర్తన గ్రంథము 104వ కీర్తనలో 4వ వచనంలో వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలలు తనకు పరిచారకులుగా ఆయన చేసుకొని ఉన్నాడు. మీరు గమనించాలి, గాలికి కానీ అగ్నిజ్వాలలకు కానీ వాక్యం చెప్తున్నటువంటి మాట సమస్తమును కూడా ఆయన వశములో ఉన్నాయి, సమస్తము ఆయనలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయన చేసుకొని ఉన్నారు పరిచారకులుగా. పంచవేంద్రములు ఆయన మాట వింటున్నాయి. గాలి, నీరు, నిప్పు, ఆకాశము, భూమి. ఈరోజు మనం గమనించాలి, పంచవేంద్రములు దేవుడు వాక్యము సెలవిస్తున్నటువంటి విషయంలో ఆయన సన్నిధిలో ఉన్నాయి. ఈరోజు మనుషుడు దేవుని సన్నిధిలో దేవునికి లోబడలేనటువంటి పరిస్థితులు, కొన్ని విషయాలు, అందుకే వ్యాపించబడలేనటువంటి అనుభవాలు ఉన్నాయని వాక్యము చెప్తున్నటువంటి మాట. కాబట్టి ప్రభు సన్నిధిలో మీరు చాలా జాగ్రత్తగా గమనించి ఆయన సన్నిధిలో మీరు ఆత్మ సంబంధముగా వ్యాపించబడిన వారే జీవము కలిగినటువంటి దేవుని సన్నిధిలో పరిమళ వాసనగా ఉండటానికి దేవుడు మనల్ని నియమించి ఉన్నాడు. లూకా సువార్తలో 12వ అధ్యాయం 55వ వచనంలో అంటాడు, దక్షిణపు గాలి వీచుట చూచినప్పుడు వడగళ్ళు కొట్టినట్లుగా చెప్పెదరు, అలాగూ జరుగునని చెప్తూ, తక్షణం అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవుడు చెప్పినటువంటి మాటలు. ఈరోజు మనము గమనించాలి, దేవుని సన్నిధానములో మూలవాక్యము చెబుతున్నటువంటి విషయములో నీకు కలిగిన సమస్తమును కూడా ఆయన సమస్తమును వ్యాపింప చేస్తున్నటువంటి దేవుడు. ఆయన సన్నిధానములో మనం విస్తరించబడినటువంటి రీతిగా సమస్తము ఆయన వశములోనే ఉన్నాయి. సమస్తము ఆయనతోనే నిబంధన చేసుకునేటువంటి వారికి ఇమడబడి ఉన్నదని తెలుసుకొని ఆయనకి విరోధముగా, ఆయనకి వ్యతిరేకంగా కాకుండా ఆయనకి మనము లోబడి దేవుని సన్నిధిలో నిబంధన చేసుకుని, ఇజ్రాయేల్ ప్రజలు ఎండిపోయిన ఎముకలుగా తయారవటానికి కారణం ఏంటంటే దేవుని ధిక్కరించారు, దేవునికి విరోధమయ్యారు. ఎండిన ఎముకలుగా తయారైనప్పటికీ ఆయన చెప్పి తిరిగి వాటిలో మరలా జీవాన్ని పంపించారు. జీవము కలగమనగానే జీవాత్మలుగా లెగిసి తిరిగి సైన్యముగా నిలిచినట్లుగా రాయబడి ఉంది. కాబట్టి సమస్తము దేవుడి వశములో ఉన్నది. ఈరోజు ఏ విషయంలో బలహీనమైపోయావు, ఏ విషయంలో నువ్వు బంధకాల మధ్యలో ఉన్నావు,
ఏ విషయంలో లోకములో పడిపోయి ఉన్నావో సమస్తమును చేయగలిగిన ఆ దేవుని సన్నిధిలో నువ్వు నిబంధన చేసుకో. ఆయన నిన్ను అన్ని విషయములో కూడా ఆయన వ్యాపింపచేసి నీలో ఆయన జీవము మీలో కలుగు చేసి ఆయన కృపలో స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ మూల వాక్యములో అపోస్తుల కార్యముల నుండి మీరు మాట్లాడినటువంటి మాటల ప్రకారముగా ప్రభువా, మరి ప్రతి ఒక్కరు కూడా నా ప్రభువా అయ్యా, మరి మీ సన్నిధానములో, మీ కృపలో, మీ సన్నిధిలో ప్రతి విషయములో నా ప్రభువా మీరు తోడుగా ఉండి సహాయము దయచేసి అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేసే దేవుడు. ఇదిగోనైనా మీ అందు సేవించే విషయములు, మిమ్మల్ని ఆరాధించే విషయములు, ప్రార్థించే విషయములు ఎక్కడ బలహీనులుగా ఉన్నారు, ఇక మీదట ఇదిగో నాకు ఆరోగ్యం ఇచ్చింది ఆయన, నాకు ఇదిగో శరీరాన్ని నియమించింది ఆయన, నాకు కలిగిన సమస్తము జీవాత్మను కలుగు చేసింది ఆయన, సమస్తం ఇచ్చువాడు ఆయనే. ఆయన సన్నిధిలో నేను వ్యాపించబడాలంటే నాలో ఏ తప్పిదము లేకుండా, బలహీనతలు లేకుండా ప్రభు సన్నిధిలో నేను నిబంధన కలిగి ఉండాలనే ఒక తీర్మానం ప్రతి ఒక్కరిలో కలుగు చేయమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.